Ruby. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న. ఏమైందమ్మా? మా మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు. ఈ యూనివర్స్ కూడా పంపకం మీదనే ఉంది. అంతేనమ్మా, తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం, పిల్లలు చూసేది ఆస్తుల పంపకం. మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులో తేల్లా కనిపిస్తున్నారు. ఏమయ్యా రఘురామయ్య, మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి, పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి. అది చేతకాక నా కొడుకులు, నా బిడ్డలు, నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా? పాపం అమాయకులు కాబట్టి, పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు. ఇప్పుడు అడుగుతున్నారు. అడిగితే కాదనడానికి నువ్వెవరివయ్యా? పంచు ఆస్తుల్ని. రంగా, నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను. చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో. రే రంగా, నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావురా? పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు, నువ్వెంత? ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు, కోడల చేతి పోట్లు, కోర్టుల నోటీస్ పోట్లు, పోట్లు అన్ని పోట్లే. జాగ్రత్త. రంగా, ఒకటిగా కలుసున్నప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకురా? అమ్మా, ఈ చేతి వేళ్లున్నాయి, ఇవి అన్నం కలుపుకోవడానికి, తినడానికి, కడుక్కోవడానికి కలిసి ఉంటాయి. తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ దూరం అవుతాయి. నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు? ఎందుకు ఉండాలి? ఎందుకురా అందరూ కలిసి ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు? అమ్మా, చిన్న కొడవలు ఆపేసి భోజనానికి రండి. ఏ విషయం తేలేదాకా మేమెవరం భోజనాలు చెయ్యం. రండి. చెవండి, ఎందుకండి ఈ పట్టుదలలు? వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి, ఆస్తి పని చెయ్యండి. పెళ్ళా మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాను. కానీ చెవండి, వాళ్ళ మాట వినండి. మనకు పెళ్ళయ్యాక నేను అడిగి మొదటి కోరిక, చివరి కోరిక ఇదేనండి. ఆస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను చచ్చాక నాకు తలకొరివి పెట్టకపోతే అది ఎంత బాధో ఆలోచించండి. వాళ్ళు మనిషిని, నువ్వు మనసుని చంపుతున్నారు. నాకు ఈ దరిద్రం వద్దు. అందరూ వినండి, నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను. నిజానికి నా ఆస్తిని 3 భాగాలు చేయాలి. 2 భాగాలు నా కొడుకులకి, 1 భాగం నాకు, నా భార్యకి. పేపర్లు తెచ్చుకోండి. ఈ ఆస్తి మొత్తం పనిచేస్తాను. కానీ ఒక్క విషయం, నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటలు గనక. మీ భాగం పంచడానికి వీల్లేదు. అది నా ఇష్టం రా. ఆవేశంలో తొందరపడుతున్నావు. బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి. కాకి ఎంగిలి విసురుతారు, కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కంచ కూడా వాసం చూపించరు. ఏరా, ఇప్పుడు నీతులు చెప్తున్నావా? ఇందాక నాకు, ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా? రే, పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికి వస్తే నన్ను చంపుకు తినంత ఒట్టు. పో బయటికి. పోతాను. కానీ నేనేం చెప్పాను, ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో. మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ, విస్కీ, రమ్ము, జిన్ను, సారా, బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే,
కిక్కు కిక్కు నిషాలో కిక్కులో మత్తులో తూలుడులో పేలుడులో తేడాలు లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకొచ్చాయి తేడాలు ఆ రఘురామయ్య ఇవన్నీ ఆలోచించాడా నేను చెప్పిన చిప్పోని బయటికి చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినమని అదే కాకుల్ని ఖావ్ 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 అని పిలుస్తారు ఖబర్దార్. Face is the index of the mind. ఇంతకీ మీ ఆస్తుల పంపకం ఎలా జరిగింది? మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా లంకంత కొంప నాకు ఇచ్చారు. చేతిలో చిల్లు గవ్వ లేకుండా అంత పెద్ద కొంప నేనేం చేసుకుంటాను చెప్పండి. అందుకని మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరకం పంపించమని అడిగారు కదా. అవును. మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి ఇల్లరకం అల్లుడి కింద వచ్చేస్తాను. అయితే నువ్వు ఇక్కడికి ఇల్లరికం వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట. అదెలా కుదురుతుందండి? ఆ ఇల్లు నా వాటాకు వచ్చింది, నా ఇష్టం. నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను. మా అమ్మా నాన్న వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. డ్రైవర్ కారాపు దిగు. కారు దిగు. జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చానండి. ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా. మా బాడీలో పార్ట్ ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని. అంటే భార్యాభర్తలు అన్నమాట. మీరు అలా డైరెక్ట్ గా అడిగారనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి. ఒక రకంగా అలాగే అనుకుని అన్ని టెస్టులు చేసేయండి. అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి? అరగంట అయిందిలే, టెస్ట్లు అయిపోయినాయి. రిపోర్టు రేపు సాయంకాలం 6 గంటలకు ఇస్తాడంట. పద. ఏంటి బర్త్డే కేక్? ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా? ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే. అక్షింతలు తీసుకుని ఆశీర్వదించండి. అయ్యో అదేంటండి, తల మీద వేసి అక్షింతలు నోట్లో వేసుకుంటున్నారు? నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు. పండగ మరి ఎందుకు చెప్పు డిస్కషన్? అది అక్కడ పెట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ లు, సారీ డార్లింగ్, సారీ రా. అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి, ముందే పాడేశాను. అన్ని తప్పులే. దా జాగ్రత్తగా రా నాన్న. కత్తి తీసుకో. రెడీ 1 2 3. మళ్ళీ తప్పు చేసే. పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. సారీరా, సారీ. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా? తెలుసు. తెలుసు.
నీ పుట్టినరోజని తెలుసు, కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలీదు. నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. ఫు! ఛీ! వాడికి డబ్బు మాత్రం పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు. ఆహా, కారు హారను, మహారాజశ్రీ మా మామగారి కారు హారను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు త్వరగా పదలే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. పద 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 పద. అమ్మాయి గారు, నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నాడా? లేదండి, ఇది ఒక్కటే. ఒక్కటే పంపించాడు. పోరా పోరా. ఛీ! ఇదేంటి కదులుతోంది? కారు బాంబు టైపులో మీ బాబు ఏమన్నా పార్సిల్ బాంబు పంపాడా? విప్పు విప్పు. కుక్క పిల్ల. ఓ, వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే. కసక్ బంగారం బయటికి రా. ఏంటి భార్యమణి మూడిగా కూర్చున్నా? మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా? 3వ నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా. అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం. వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. షటప్ అయిపో. రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు. ఉత్తరం రాయకుండా ఉంటారా? రాశారు. ఇదిగా ఉత్తరం. మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం. ఏంటి రోలర్ మీద? షటప్. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్లాను. ఇది మన వంశాచారం. అరే హలో. ఆహా, దిష్టి బొమ్మలా చీరగట్టిన ముష్టి దానిలా ఎంత బాగున్నావే. చిన్న డౌటు, మా చెల్లులు కడుపు వచ్చింది, నీకింకా కడుపు రాలేదంటే? మాటలతో కడుపు రాదురా చవట. ఏంటా లుక్కు? ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు. చూడు, నీకో చిన్న విషయం. కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు? ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది. అది సీమంతం చేద్దాం పదరండి, మా సుమతమ్మ తొలి సీమంతం చేద్దాం పదరండి. నమస్కారం 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 బాబు గారు. బాగున్నావు? అమ్మా నెమ్మదిగా దిగు. నువ్వెక్కడికే కూర్చో. అమ్మ నెమ్మదిగా, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు. నెమ్మది నెమ్మది నెమ్మదిగా మెల్లిగా దిగు, మెల్లిగా. అది. అమ్మయ్యా. లోపలికి రావచ్చు కదా. అమ్మమ్మమ్మ కుదరదమ్మా. కోడల పిల్లను మీకు అప్పచెప్పాం, మా డ్యూటీ అయిపోయింది. మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి. అమ్మో, దీని మీద శ్రీశైలం వెళ్ళాలా? షటప్ అయిపో. దారి పొడుగు తనకేం చెప్పాను అన్ని విని మళ్ళీ శ్రీశైలం అంటావేంటి? మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి, ఆ శివునికో దండం పెట్టుకోవాలి. లేకపోతే ఈ లోపల కొంపతి ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మావయ్య. అబ్బే అవేం అక్కర్లేదు అల్లుడు. మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి. అమ్మా కోడల పిల్లల జాగ్రత్త, లోన తీసుకెళ్ళు. చెల్లెమ్మా జాగ్రత్త, నువ్వు పందుకో. శ్రీశైలం ఎల్లొత్తం తల్లో శివునికి అభిషేకం అమ్మా సుమతి, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. రా. అయ్యో అయ్యో, అసలే బక్క పీనుగువి ఇంకా బక్కగా అయిపోయావేంటమ్మా? నువ్వే ఒట్టు మనిషివి కాదు. సమయానికి భోంచేస్తున్నావా? టాబ్లెట్లు అవి వాడుతున్నావా? నా బంగారు తల్లే. నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతుందిరా లుచ్చా. ఏంటే మా చెల్లొస్తే ఆ లుక్కు? చూడు, మీ నాన్న దగ్గర డబ్బు ఉందని మీకు అహంకారమే, కానీ మా దగ్గర ఆప్యాయతలు ఉన్నాయి. ఆప్యాయతలు వెళ్ళి ఆడ తీసుకురా పో. చీ అమ్మా. రే పెద్దోడా, నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తోనని పంచదారలు అద్దుకుతున్నట్టుందిరా. స్వీట్ జోక్. వెళ్ళిన దాన్ని అక్కడేం చేస్తున్నావే? రా రా. అమ్మా, కారు తద్దుకోమ్మా. మిమ్మల్ని రమ్మంది 6 గంటలకి, 3 గంటలకే వచ్చారే. నిన్న మా అమ్మకి 5 గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు. మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులు ఆల్ రైట్. మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి. అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈరోజు రమ్మన్నాను.
అయితే ఆయన పరిస్థితి? మీరు షాక్ కావద్దు. ఆయన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. అమ్మా డాక్టర్, నాకు సాయం చేయాలి. ఏంటది? కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పొద్దు, నాకని చెప్పండి. ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా? మీ కంటికి నేనేమన్నా కిడ్నీ బ్యాంకులో కనిపెట్టినానా? చూడు తల్లి, కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశాను. తెగదిని నేషనల్ హైవే మీద మైల్ రాయిలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నో మోర్ పెట్టటాలు. మరి ఇప్పుడు నా బతికేలాగా? ఆ సింపుల్. బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పొలావు తింటాం, గంట కొట్టంగానే 7 గంటల సవారీ ఎక్కి వెళ్ళిపోవటం. ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను. అలాగా? ఆయా అంతే రిచిగా దినకార్యం జరగబోయేది నీకు, డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను. అసలు విషయం చెప్తున్నాను, నీ 2 కిడ్నీలే పాడైపోయాయి. ఈ టైంలో ఎలాంటి కుళ్ళు జోకులేస్తుంటే డాక్టర్ గారు. జోక్ కాదు, నిజమే. మీ 2 కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి. నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరినీ కిడ్నీలు అడుగుతావని తెలిసే నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది. సై, నువ్వు నా కూతురువే, అలా మాట్లాడటం ధర్మం కాదు. ధర్మం కాదా? మా అమ్మని ఎప్పుడైనా కట్టుకున్న భార్యలా చూసావా? ఉంపుడు గత్తగానే చూసావు. అమ్మ అంటే నిజం, నాన్నంటే నమ్మకం. నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది, కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు. అందుచేత మాలో ఎవరెవరు నీకు కిడ్నీలు ఇవ్వడం అనేది కల. డాక్టర్, ఏమైంది డాక్టర్? ఇది తీవ్రమైన మెంటల్ షాక్. ఈ లెవెల్లో చేస్తే మొత్తం 25,000 ఖర్చు అవుతుంది. ఏంట్రా రంగా నువ్వనేది? మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా 25,000? అలా చేస్తే నన్నందరూ చీప్ రిపోలా చూస్తారా? చిచి. లల్లు, లల్లు, నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురామ్మా, వెళ్ళు. పెద్దోడా, నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో గాని నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా. మంచి మాట్లాడుతున్నావు, చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా ఎలా చేస్తామో, అదిరిపోతుంది. కూర్చోమ్మా, కూర్చో. ఒరేయ్, చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు, బందరు లడ్లు, బీవేశ్వరం పూతరేకులు. భీమవరం. కరెక్ట్ కరెక్ట్, సరిగ్గా రాయ్. ఇంకా ఒరేయ్, మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరింట్లోనే జరగకూడదురా. ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని 50,000 తెచ్చి పెట్టాను రా చెల్లెలు శ్రీమంతానికని. ఏమైనా కళ్ళజోడు తుడుచుకుని చూడరా. జోకు లేకు. రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను? నా మంచం మీద పడుకున్నాను. నా పక్కన ఎవరు పడుకున్నారు? నా పెళ్ళాం పడుకుంది. ఏవంది? మీ చెల్లెలు శ్రీమంతానికి 50,000 ఎందుకండి ఖర్చు దండగా అన్నావా? అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి. చెప్పు, లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరనుకుంటారే. నిజం చెప్పు, చెబుతావా నేను చంపేనా? నీ పెంట బుద్ధి పోల్చుకున్నావు కదరా పెంట వెధవ. చూసావమ్మా, ఎలాంటి దాన్ని తీసుకొచ్చినా కట్టు పెట్టారా? రంగా అయిపోయిందిరా నా బతుకు. పెద్దోడా, ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు. రంగా, ఎందుకు వచ్చిన డ్రామారా ఇదంతా? నీకు అసలు చెల్లెలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు. నాకు చెల్లెలు సీమంతం చేయటం? అవును నానా, నానా, నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు. అమ్మా, నాకు ఇష్టం లేదు. తప్పుకోవే. నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఏంటి ఆ లుక్కు? నీ లుక్ ఏంటి? నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని ఎదవననే కదా అర్థం.
నేను ఎదవనే. ఏయ్, 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 నేను ఎదవని నువ్వే డిసైడ్ చేస్తావుంటే మా ఇంట్లో కన్నా ముందు నిన్ను నేను డిసైడ్ చేస్తానే. మరగవే ఇప్పుడు మరుగు. ఎంత పనిచేసావు నిన్ను. నోరు లేని కుక్కని చంపినవాడివి రేపేమైనా చేస్తావు. ఎవరిని చేస్తాను రా, ఎవరిని చేస్తాను? లోపలికి రండిరా, నా మాట వినండిరా. ఒరేయ్, రండి. ఏంటి నేను రాను. ఈ అడ్రస్ లేని ఎన్నో నన్ను కొడతాడా? చంపుతావురా? చంపడానికే పైనుంచి దిగొచ్చావు నువ్వు. రేయ్, ఒక్క విషయం మర్చిపోతున్నావు. మేమింత ముద్ద పాడిస్తే తిరిగి ఉండే కుక్కరా నువ్వు. అయినా సిగ్గుండాలరా నీకు? ఆస్తులు పంచుకుని కొంపలో ఉండడానికి. నడురా, బయటికి నడు. ఒరేయ్, వద్దురా. వాడిని వెళ్ళమనతో కోపంలో ఏదో తొందరపడ్డాడు. కావాలంటే క్షమించమని వాడి బదులు నేను కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, ఆ కాళ్ళు కడుపులో ఉన్నప్పుడే తన్నాయి, ఇప్పుడు కూడా తత్తున్నాయి. వీణ్ణి ఆస్తి పంచమని వాళ్ళు అల్లరి చేసి నువ్వు నా పరువు తీస్తారా? పదం లోపలికి. ఒప్పుకోను. నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉండడానికి ఒప్పుకోను అంతే. వాడు ఏంటి పెద్ద కొడుకురా? వీడు ఇంటికి పెద్ద కొడుకు. వీడు ఇంటికి పెద్ద కొడుకు. అమ్మకే నీకే పుట్టాడా? నీకు ఏ పదార్థాలుగా పుట్టాడా? లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కందా?